ఏమే లెదర్ రిక్లైనర్ సెట్ ఎంత బాగుంది చూడు. ఇది ఇట్లా కాళ్ళు చక్కగా తప్పుకొని పనుకుంటుంది చూడు. అది డబుల్దంట, చాలా చీప్గా ఆఫర్లు వస్తుంది. అది ఒకటి తీసుకుందాం మన ఇంటికి. నువ్వు ఒక దాంట్లో నేను ఒక దాంట్లో కూర్చొని హాయిగా సినిమా చూసుకోవచ్చు. అబ్బే గిక్లైనర్లు వద్దండి. పక్కింటోళ్ళు తీసుకున్నారు, ఏంది బాలే, దాని కాలు చెప్పుకొని కూర్చుంటే కిందకి దిగే చాలా కష్టము. నువ్వు దివాన్ సెట్ తీసుకురా. నువ్వు ఆఫీస్కి వెళ్ళినాక నేను దివాన్ సెట్ మీద హ్యాపీగా పడుకొని చూడొచ్చు సీరియల్. ఏంది నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడతావు? ఇది రిక్లైనర్ సెట్ చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళలో ఉన్నాయి, ఎక్కడ ఇరిగిపోలేదు, కంఫర్ట్ బాగుంటుంది. దివాన్ సెట్ వద్దు. నీ ముఖంలే బాగా చూసిండవులే గాని, ఇంట్లో కూర్చొనేది నేను, నాకు తెలుస్తుంది ఏది కన్వీనియంటే ఏది కాదని. నువ్వేమి ఆఫీస్కి వెళ్ళిపోతావు, నాకు అట్లాంటివన్నీ వద్దు. నాకు దివాన్ సెట్టే తీసుకురా. అబ్బా నీకు చెప్తే అర్థం కాదు చూడే, ప్యూర్ లెదర్ అంట, చాలా బాగుంటది, హై క్వాలిటీ, మంచి ఆఫర్లో ఉంది. నా మాటిను తీసుకుందాం. ఏంది ప్యూర్ లెదరా? చిచి మనం ప్యూర్ వెజిటేరియన్స్ అండి. నువ్వు ఇగోకి పోవద్దు సామి, దివాన్ సెట్ తీసుకురా. కాదే, మంచి రిక్లైనర్ సెట్ తెస్తానంటే నన్ను ఈగోకి పోద్దని కూస్తావు. నా కర్మ. సరే నేను రిక్లైనర్ దాను, దివాన్ సెట్ దాను, నాకు నేనేం తానిపోవు. కుదరదు, నువ్వు దివాన్ సెట్ కావాలా? కర్మనే, నా చెప్పుతో నేను కొట్టుకున్నట్టుంది. నేనేదో మంచి రిక్లైనర్ సెట్ తీసుకుందాం అని చెప్పి కలర్ కంటే అంటే దివాన్ సెట్ కావాలా? సర్లే, ఆఫర్లు వేరేటి ఉన్నాయి, చూస్తాను. నువ్వు వాషింగ్ మెషిన్ ఫ్రంట్ లోడింగ్ అంట, 7 kgs, చాలా చీప్ లో ఉంది. ఎబ్బే వద్దండి, నేను వంగి వేయలేను, నడుం పట్టేస్తుంది, పైన మూతి తీసేస్తామే, అట్లాంటిది తీసుకో, బాగుంటది. ఏం దీంట్లో కూడా అప్లికేషన్ మళ్ళీ తలకాయ నొప్పి. ఫ్రంట్ లోడ్, ఇంజన్ బాగుంటది, ఎక్కువ కాలం మన్నికి వస్తుంది, బాగుంటది, అదే తీసుకుందాం. నా మాట నువ్వు అప్లోడింగ్ బాగుంటది అంటే చెడిపోతుంది అంత తొందరగా. నీకేంది ఏం చెప్పినా కూడా అడ్డం మాట్లాడతావు. అరే బట్టలు ఉతికి నువ్వా నేనా? నీకేం తెలుసు ఇంట్లో కష్టాలు నావి? నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? ఎందుకంత ఇగోకపోతున్నావు సామి? చెప్పింది చెయ్యి అంతే. వాషింగ్ మిషన్ పైన వేసే బట్టల్లాగే తీసుకోవాలంతే. వాషింగ్ మిషన్ దివాన్ సెట్, వాషింగ్ మిషన్ పైన వేసేది అంతే, ఇంకేం మాట్లాడొద్దు. ఆఫర్ ఇచ్చింది నేను, మళ్ళీ ఈగో నాకని చెప్పి కొట్లాడడం ఒకటి. డబ్బులు పెడతాననే రెస్పెక్ట్ కూడా లేదు చూడు. ఏదో ఇంటికి 2 వస్తువులు కొందామని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఒకటి రిక్లైనర్ కొందాము, వాషింగ్ మెషిన్ కొందాం అనుకుంటే దాంట్లో మళ్ళీ నాకే ఈగో ఉందని చూపించి నీకు నచ్చినట్టు కొనుక్కుంటాను. సర్లే తీసుకో అంతే, నాకేం సంబంధం లే. మళ్ళీ మాట్లాడుతున్నారు ఒకటి. ఏందబ్బా ఏం మాట్లాడినా మొగుళ్ళకి వాల్యూ ఉండదు ఈ కాలంలో. అమ్మయ్యా, రేపటి నుండి వాషింగ్ మిషన్ లో బట్టలు పాడేసి ఆ కొత్త దివాన్ సెట్ మీద హ్యాపీగా పడుకొని సీరియల్ చూసుకోవచ్చు.